మనం నమ్ముతున్న దేవుడు ఉన్నాడు కదా, గట్టిగా చెప్పు. మనం నమ్ముతున్న దేవుడు మనం చనిపోయినగా వెళ్తుంటే ఆ దేవుడు కాకుండా వేరే దేవుడు ఉంటే మన పరిస్థితి. ఇది నీ క్వశ్చన్, ఓకేనా? నేను జవాబు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఈ భూమి మీద ఉన్న మనుషులందరి దేవుడైనటువంటి ఆ దేవాది దేవునికి క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో బదిలపరుచుకొని అటు ప్రకారంగా బ్రతకాలి అనే మంచి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఎవరిది అని అంటే సోను వాడికి వచ్చినటువంటి ఒక చిన్న క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పి మనం పాట ముగించేసుకుందాం. నీ క్వశ్చన్ ఏంటో అడుగు సోనుదా, అడుగు. నీ క్వశ్చన్ ఏంటో అడుగు. మనం నమ్ముతున్న దేవుడు ఉన్నాడు కదా, గట్టిగా చెప్పు. మనం నమ్ముతున్న దేవుడు మనం చనిపోయినగా వెళ్తుంటే ఆ దేవుడు కాకుండా వేరే దేవుడు ఉంటే మన పరిస్థితి. ఇది నీ క్వశ్చన్, ఓకేనా? నేను జవాబు చెప్తాను. పోయి కూర్చో. క్వశ్చన్ అర్థమైందా? ఈరోజు మనం దేవుడు 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 అని దేవుడిని నమ్ముకొని ఉన్నాం. ఎందుకు దేవుడు నమ్ముకొని ఉన్నాం? చనిపోయిన తర్వాత స్వర్గం వెళ్ళాలి. ఎందుకంటే ఎన్ని దినాలు బ్రతికినా, ఎన్ని రోజులు బ్రతికినా, ఎంత సంపాదించినా, ఏమి సంపాదించకపోయినా, ఎంత చేసినా కూడా ఇక్కడి నుంచి మనం పట్టకపోయేది ఏమీ లేదు. సో అందుకోసమని చెప్పేసి ఈ లోకంలో మనుషులతో పాటు పోటీపడి బ్రతకకుండా ఈ లోకంలో వాటన్నిటిని వదిలేసి ఈ 4 రోజుల కోసం కాకుండా యుగ యుగాలు తరతరాలు దేవునితో పాటు దేవుడు ఉన్నటువంటి లోకంలో హాయిగా, హ్యాపీగా, సంతోషంగా బ్రతకాలనేటటువంటి ఒకే ఒక ఆశ, ఆకాంక్షతో ఈరోజు మనం దేవుడు నమ్ముకోవడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకొక్కనికి వచ్చిందా లేకపోతే నీకు ఎవరైనా చెప్పారా? నీకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏనైతే డౌటా, లేదంటే ఎవరైనా అడిగిరా? నేను ఎవరు అడగలే, నీకే వచ్చింది అది. యాక్చువల్గా వాడు నిన్ను అడిగింది అన్న, కానీ రేపు చెప్తలేరా అన్న. నీ క్వశ్చన్కి సమాధానం రేపు చెప్తా అన్న. ఈరోజు క్వశ్చన్ అడిగినారు. ఈరోజు దేవుడు అంటున్నాం, బాగుంది. దేవుడు నమ్ముకొని ఈ లోకాన్ని వదిలేసి లోకంలో ఉన్నటువంటి ఏమి సంపాదించకుండా ఈ లోకంలో దేవుడిని నమ్ముకొని బ్రతుకుతున్నాం. స్వర్గం వెళ్తావేమో అని, స్వర్గానికి ఆ యుగ యుగాలు బ్రతికేటువంటి లోకంలో వెళ్తామేమో. మరి ముఖ్యంగా దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే నరకం తప్పించుకోవాలి. ఈ లోకంలో దేవుడిని తెలుసుకోకుండా చచ్చిపోతే, దేవుడు ఎవరో తెలుసుకోకుండా, మనుషులందరికీ దేవుడు ఒకడే, ఆ దేవుడిని తెలుసుకోకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం, భయంకరమైనటువంటి శిక్షకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ శిక్ష తప్పించుకోవడం కోసం అని చెప్పేసి మనం ఈ లోకంలో ఉన్నవన్నింటినీ వదిలిపెట్టేసి బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ ఆయనకు రావడానికి, ఆ చిన్నపిల్లోడికి ఆ డౌట్ రావడానికి కారణం ఏంటి అంటే మనం దేవుడు అని అంటున్నాం. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుడు అని అంటున్నారు, కానీ వాళ్ళ పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి. వాళ్ళు మా దేవుడు వేరు అనేటువంటి మాటలు కూడా వినొచ్చు. మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అనేటువంటి మాట వాడు వినొచ్చు, అంతే కదా. దాన్ని బట్టి ఒకవేళ మనం దేవుడిని నమ్మి బ్రతుకుతున్నాం స్వర్గం పోవాలని, చచ్చిపోయిన తర్వాత అక్కడ మన దేవుడు కాకుండా వేరే దేవుడు మన పరిస్థితి ఏంది? అది వాడి క్వశ్చన్. నిజానికి పెద్దోళ్ళకి రావాల్సినటువంటి క్వశ్చన్ చిన్నపిల్లోడికి వచ్చింది. చాలా సంతోషం, మంచి ప్రశ్న. సమాధానం తెలుసుకుంది. ప్రపంచంలో మనుషులందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేనా కాదా? మనుషులందరూ ఇప్పుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ దేశమైనా అందరూ మనుషులే. అందరూ మనుషులే. అందరి తల పైనే ఉంటుంది. అందరూ కాళ్ళతోనే నడుస్తారు. అందరికి 2 చేతులు ఉన్నాయి, అందరికి 2 కళ్ళు ఉన్నాయి, అందరికి ముక్కు ఉంది, నోరు ఉంది, అందరి కిడ్నీలు 2 ఉంటాయి. సేమ్ అవయవాలని అన్ని సేమా కాదు అంటే మనుషులందరూ సమానం, మనుషులందరూ ఒకటే, మనుషులందరూ సమానం అనేటువంటి విషయం ఫస్ట్ మనకు అర్థం కావాలి. అయితే దేవుడు అనేవాడు ఎవరు అంటే మనల్ని తయారు చేసి మనకంటే ముందు భూలోకమును, ఈ సమస్త సృష్టిని తయారు చేసిన వాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నా దేవుడు వేరు, నా దేవుడు వేరు అని ఈ లోకంలో మనుషులు చాలా మంది మాట్లాడటం మనం వింటున్నాం. ఎందుకు మాట్లాడుతున్నారంటే మా మతం వేరు, మీ మతం వేరు. నిజానికి మతం అనేటటువంటిది మనుషులు నిర్మించిందే తప్ప దేవుడు నిర్మించిందేమి కాదు. దేవుని దగ్గరికి వెళ్తే మతానికి విలువ లేదు. ఎందుకు లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మతం ఉందా లేదా, ఈ మతాన్ని మనుషులు తయారు చేశారా, దేవుడు తయారు చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు తెలియాలి అంటే ఫస్ట్ దేవుళ్ళు ఎంతమందో తెలియాలి కదా. దేవుళ్ళు ఎంతమంది అని అన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది అని మనం ఆలోచన చేయాలి అని అంటే అసలు దేవుడు అంటే ఎవరు మనకు తెలియాలి. ఒకటి దేవుడు అంటే 3 పాయింట్లు చెప్తాను. ఒకటి దేవుడు అని అంటే మనుషులను తయారు చేసిన వాడు, మనిషి బ్రతుకుతున్న ఈ లోకాన్ని తయారు చేసిన వాడు దేవుడు. 1వ పాయింట్. 2వ పాయింట్, ఆ దేవునికి చావు పుట్టుక 2 ఉండవు.
ఆ దేవునికి చావు లేదు, పుట్టుక లేదు. అంటే ఆయన పుట్టడు భూలోకంలో, ఆయన మరణించడు. దేవుడు పుట్టడు, మన మనసులు పుట్టినట్టు దేవుడు పుట్టడు. మనిషి రూపంలో దేవుడు రాడు, దేవుడు అవతారం ఎత్తడు. క్లారిటీగా అర్థం కావాలి. రెండో పాయింట్ ఇది. మూడో పాయింట్ ఏంటంటే ఆ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనని మించిన వాడు ఇంకొకడు ఉండకూడదు. ఆయన పైన అధికారి ఎవరు ఉండకూడదు. అలాంటి వాడు దేవుడు. మూడు పాయింట్లు చెప్పాను. చాలా ఉన్నాయి కానీ 3 చెప్పాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం బ్రతుకుతున్న ఈ సృష్టిని తయారు చేసిన వాడు. రెండోది, చావు పుట్టుకలు లేనివాడు, భూలోకంలో మనిషిగా రానివాడు. మూడోది, అంటే చావు పుట్టుకలు లేదు, భూమి మీదకి రాడు అని అంటే అర్థం ఏంటంటే ఏ రూపంలోనూ ఆయన ఉండడు, ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు అని చెప్పేసి అంటుంటారు కదా మన మామూలుగా లోకంలో. దేవుడు ఎవరు? నిరాకారుడు అని అంటుంటారు కదా, అదనమాట. మూడో పాయింట్, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కంటే శక్తిమంతుడు ఎవరు లేరు, ఆయనే శక్తిమంతుడు. సర్వం మీద ఆయనకు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా చూస్తే దేవుడు ఎవరు, ఎంతమంది ఉంటారు అనే ఆలోచనలోనికి వస్తే దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పి సోను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇప్పుడు మనల్ని తయారు చేసినవాడు దేవుడు కదా, మనల్ని తయారు చేసినవాడు దేవుడు. దేవుడు అంటే ఎవరిని పడితే వాడిని దేవుడు అంటాం కాదు, ఎవరిని పడితే వారిని దేవుడు అనటం కాదు. దేవుడు అంటే మనల్ని తయారు చేయాలి, ఈ లోకాన్ని తయారు చేసినటువంటి వాడు దేవుడు. ఇప్పుడు బండ్లు ఉన్నాయా? బజాజ్ బండి ఒకటి ఉంది, దాన్ని తయారు చేసినవాడు ఒకడు. హీరో హోండా బండి ఉంది, దాన్ని తయారు చేసినవాడు ఇంకొకడు, వేరే ఒకడు. తర్వాత టీవీఎస్ బండి ఉంది, దాన్ని తయారు చేసినవాడు ఇంకొకడు. అంటే ఇప్పుడు 3 బండ్లకు తయారు చేసిన 3 ఉన్నారు. అలా ఇప్పుడు హైందవులైన మనం ఉన్నాం, క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారు, హైందవులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ముస్లింస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, బుద్ధిజులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో క్రైస్తవులు తయారు చేసిన దేవుడు వేరు, హైందవులను తయారు చేసిన దేవుడు వేరు, ముస్లింస్లను తయారు చేసిన దేవుడు వేరు అనేటటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంది. అయితే మళ్ళందరినీ తయారు చేసిన దేవుడు ముగ్గురా ఒక్కడా అన్న సంగతి తెలిస్తే, చిన్న పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు బండ్లు ఉన్నాయి. బజాజ్ బండి పల్సర్ ఉందనుకో, పల్సర్ టైర్ తీసుకొని లేదంటే పల్సర్ యొక్క మడగర్ రేకో లేకపోతే దానికి ఉన్నటువంటి ఏదో ఒక పార్ట్ తీసుకొచ్చేసి ఈ హీరో హోండా బండికి అతికిస్తే సెట్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు అని అంటే దాన్ని తయారు చేసినోడు వేరు, దీన్ని తయారు చేసినోడు వేరు. కాబట్టి దాన్ని అవయవాలు దీనికి సెట్ అవ్వవు, దీని అవయవాలు తీసుకెళ్లి దాన్ని పెడితే దానికి సెట్ అవ్వవు. కాబట్టి ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే దీన్ని తయారు చేసినోడు వేరు, దాన్ని తయారు చేసినోడు వేరు. ఇప్పుడు అదే విధంగా వేరు వ్యక్తులు తయారు చేసినటువంటి 2 బండ్లు, ఆ 2 బండ్ల యొక్క పార్ట్స్ సెట్ అవ్వట్లేదు. అదే ఆ బండిని తయారు చేసిన సేమ్ పల్సర్ బండిని తయారు చేసిన వాడు బజాజ్ కంపెనీ వాడు కదా, ఆ బజాజ్ కంపెనీ వాడు అదే బజాజ్ బండి ఇంకొక పల్సర్ తీసుకొచ్చేసి దాని పార్ట్ తీసుకొచ్చావనుకో, అతుకుతుందా? కదా, సేమ్ బండి కాబట్టి అతుకుతుంది. ఎందుకు? ఇంకొక బండి బజాజ్ బండిని తీసుకొచ్చేసి నువ్వు దాని పార్ట్లు దీని పార్ట్లు మార్పిడి చేస్తే సెట్ అవుతుంది, కానీ హీరో హోండా బండి తీసుకొచ్చేసి సెట్ చేస్తే సెట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ రెండింటిని ఒక్కడే తయారు చేసిండు, దీన్ని వేరే వాడు తయారు చేసిండు. కాబట్టి ఈ 2 హీరో హోండా పార్ట్లు బజాజ్ పార్ట్లు సెట్ అవ్వట్లేదు. కానీ బజాజ్ పల్సర్ది మరొక పల్సర్ది 2 బండ్ల పార్ట్లు సెట్ అయిపోతుంది. అంటే ఒక్కడే తయారు చేసిండు కాబట్టి వాళ్ళిద్దరిది సెట్ అయిపోయింది. అదే విధంగా మన దగ్గరకు వచ్చేసి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మన కిడ్నీ ముస్లింస్ వాళ్ళకి సెట్ అవుతుంది, ముస్లింస్ వాళ్ళ కిడ్నీ మనకు సెట్ అయిపోతుంది. మన రక్తం వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ రక్తం మనం తీసుకుంటున్నాం. హిందువుల రక్తం క్రైస్తవులకి, క్రైస్తవుల రక్తం హిందువులకి, హిందువుల రక్తం ముస్లింస్లకి, ముస్లింల రక్తం బుద్ధిజంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సెట్ అయిపోతుంది ఒకళ్ళొకరు. అంటే అర్థం ఏంటి? మనలందరినీ తయారు చేసినోడు ఒక్కడే కదా, ఒక్కడే దేవుడు. మనుషులను మానవుడిని తయారు చేసినోడు ఒక్కడే కదా అన్న సంగతి దీన్ని బట్టి అర్థమవుతుంది. లేదు, జంతువులు కూడా అయినా తయారు చేసిండు. కాకపోతే జంతువులు వేరెందుకు అని అంటే, ఇప్పుడు బజాజ్ బండి ఉంది, బజాజ్ బండిలో పల్సర్ ఉంది, ప్లాటినా కూడా ఉంది, అవునా కదా. ఇప్పుడు ప్లాటినాని కూడా బజాజ్ తయారు చేసిండు, పల్సర్ని కూడా బజాజ్ తయారు చేసిండు. కానీ బజాజ్ బండికి ప్లాటినా బండి యొక్క పార్ట్లు పెడితే సెట్ అవుతాయా? సెట్ అవ్వవు. ఒకటే కంపెనీ బజాజ్ తయారు చేసిండు ప్లాటినాని కూడా, అయినా కూడా దాని పార్ట్లు దీనికి ఎందుకు సెట్ అవ్వవు అంటే అది వేరే మోడల్, ఇది వేరే మోడల్. అలాగే దేవుడు మనుషులందరినీ ఒక మోడల్ గా తయారు చేశాడు, తర్వాత జంతువుల్లో ఇంకొక మోడల్. ఇప్పుడు బజాజ్ లో రకరకాల బండ్లు ఉన్నాయి కదా బజార్లో. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా తీసుకున్నా కూడా హోండాలో షైన్ ఉంది, యూనికాన్ ఉంది, ఆ తర్వాత సిబిజెడ్ ఉంది, ఇలా చాలా రకాలైనటువంటి బండ్లు ఉన్నాయి. అలాగే ఆ బండ్లు కలర్ గా వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ వస్తుంది కదా. అలాగే దేవుడు మనల్ని కూడా ఎలాంటి కలర్లు చేశాడు? రకరకాల కలర్ మనుషులేమా. కాబట్టి ఇప్పుడు మనల్ని మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులందరినీ తయారు చేసినటువంటి దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయం అర్థమైందా? ఇప్పుడు ఆ ఒక్కడు ఎవరు? మావాడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫైనల్ గా దేవుడు ఒక్కడేనా అర్థమైందా నీకు? దేవుడు ఒక్కడేనా అర్థమైంది. దేవుడు ఒక్కడే అని అన్నప్పుడు ఇప్పుడు ముస్లింస్ దగ్గరికి వెళ్ళాం అనుకో, వాళ్ళు ఏమంటారంటే మా దేవుడు అల్లా అంటారు కదా. మా దేవుడు ఎవరు అని అంటున్నారు? వాళ్ళు అల్లా అంటారు.
అల్లా అంటే ఎవరబ్బా అని చెప్పేసి మనం వాళ్ళని అడిగామే అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? అల్లా అంటే మా పితరుడు ఒక ఆయన ఉన్నాడు అబ్రహాము అని, ఆ అబ్రహాము గారి దేవుడు, ఆ దేవుడిని మేము అల్లా అంటున్నాం అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళ ఖురాన్ కూడా నేను చదివాను, నా దగ్గర ఖురాన్ కూడా ఉంది. అల్లా అంటే ఎవరయ్యానంటే అబ్రహాము అనేటటువంటి ఒక మా పితరుడు, మా పురాతన కాలంలో ఉన్నటువంటి ఒక మా తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏ దేవుడిని అయితే పూజించారో ఆ దేవుడిని మేము పూజిస్తున్నాం, ఆ దేవుడి పేరు మేము అల్లా అని పిలుచుకుంటాం. ఎవరి దేవుడు ఆయన? అబ్రహాము గారి దేవుడు, అబ్రహాము గారి దేవుడు. ఇప్పుడు మనం బైబిల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 3:13 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అంటే ఎవరి దేవుడు? అబ్రహాము యొక్క దేవుడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుడు, ఇస్సాకు కుమారుడైన యాకోబు అనువారి దేవుడు ఎవరు అంటే అందరి దేవుడు ఒకడే. అబ్రహాము దేవుడైనా, ఇస్సాకు దేవుడైనా, యాకోబు దేవుడైనా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు సంతానం ఇశ్రాయేలీలు, అబ్రహాముకు ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆయన ఇస్మాయేలు, ఆ ఇస్మాయేలు సంతానమే ఇస్లాం సహోదరులు ముస్లింస్, అబ్రహాముకు పిల్లలే. అయితే అబ్రహాము దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఉన్నారు కదా, ఆయనను ఈ లోకానికి పంపించింది ఎవరు తెలుసా? అబ్రహాము దేవుడు. అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా అల్లా అనే పేరు మన బైబిల్లో లేదు, కానీ ఆ అబ్రహాము దేవుణ్ణే మేము అల్లా అని పేరు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అబ్రహాము దేవుణ్ణే మేము అల్లా అంటున్నాం. అంటే ఇప్పుడు ఆ అల్లానే ఎవరిని పంపించాడు? ఇక్కడ యేసుక్రీస్తుని పంపించాడు, యేసుక్రీస్తుని పంపించాడు. అవునా కదా? మనకు కరెక్ట్గా అర్థం కావాలి. అంటే ఆ దేవుడే యేసు ప్రభువుని పంపించాడు, రండి యేసుక్రీస్తు ద్వారా నా దగ్గరికి రండి అంటే. మీరు తెలిసి తెలియక అర్థం కాక చేసినటువంటి తప్పులు పాపాలు ఉంటాయి కదా, ఆ పాపాలు కడుక్కోకపోతే మీరు స్వర్గానికి రారు. మీరు స్వర్గానికి రావాలి, నరకం తప్పించుకోవాలి అని అంటే మీరేం చేయాలి? మీ పాపాలు కడుక్కోవాలి. మీ పాపాలు కడుక్కోవాలి అని అంటే మీ అంతటా మీరు కడుక్కోలేరు, కాబట్టి మీ పాపాలు కడగటానికి నేనే ఒక వ్యక్తిని పంపిస్తున్నాను అని చెప్పేసి ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు, తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఇస్లాం సహోదరులు నమ్ముకుంటున్నటువంటి దేవుడే మనం నమ్ముకుంటున్నటువంటి దేవుడు. అంటే మనం నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించిన దేవుడు ఆయనే. అవునా కదా? ఈ లోకంలో క్రైస్తవులు చేసిన కన్ఫ్యూజన్ ఏంటంటే యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్పేశారు. అది తప్పు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడిన వాడు, దేవుడు పంపిస్తే వచ్చినటువంటి వాడు అనేటువంటి వాస్తవం చెప్పగలగాలి. ఒకటి. ఇప్పుడు హైందవుల దగ్గరికి వెళ్దాం. హైందవులు ఏమంటారు? పరమాత్ముడు అంటారు. పరమాత్ముడు అని కానీ లేదంటే భగవంతుడు కదా, భగవంతుడు అంటారు. ఎంతమంది భగవంతుడు ఉన్నారు అని చెప్పేసి మన చిన్నజీయర్ స్వామి గురించి తెలుసా మీకు? చిన్నజీయర్ స్వామి అంటే ఈ స్వాములలో పూజారులలో పెద్దోడు ఆయన కానీ చాలా మంది ఉన్నారు ఆ పూజారులలో. వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఒక ఇలానే చిన్నపిల్లోడు క్వశ్చన్ అడిగారు, 33 కోట్ల దేవతలు అని చెప్పేసి మన వాళ్ళు పూజిస్తా ఉన్నారు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు మనకు, ఒక దేవుడు చాలడా అని చెప్పేసి అబ్బాయి క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ పూజారి ఆయన అన్నాడు, ఈ 33.5 కోట్ల మంది దేవదూతలు దేవుళ్ళు ఉన్నారు అనేటటువంటి మాట ఎవరయ్యా చెప్పింది నీకు? దేవుడు అంతమంది లేరు, వాళ్ళందరూ దేవదూతలు, కానీ దేవుడు ఒకడే. ఆ దేవుడు ఎవరో కాదు, పరమాత్మ, ఆత్మస్వరూపి, పరమాత్ముడు ఆ దేవుడు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇంతకు ఎంతమంది అని అంటే ఆయన కూడా అన్నాడు, ఒకడే అన్నాడు. ఇస్లాం సహోదరులు అంటే ముస్లింస్ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎంతమంది అన్నారు? ఒకడే దేవుడు అన్నాడు, ఆయన అల్లా అన్నాడు. ఆ అల్లా ఎవరో కాదు అన్న సంగతి ఇక్కడ బైబిల్ మనకు చెప్తా ఉందా లేదా? అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు అంటే యేసుక్రీస్తుని పంపించింది ఆయన అనేటువంటి విషయం చెప్తా ఉంది. ఇది రెండో విషయం. ఇప్పుడు భగవంతుడు పరమాత్ముడు అన్నాం కదా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు 33.5 సంవత్సరాలు తిరుగుతూ బ్రతికినప్పుడు, 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట కొంతమందికి నచ్చక, ఆల్రెడీ దేవుడు ఉండగా ఆ దేవుడు పంపిస్తానని చెప్పేసి ఒక ఆయన్ని పంపిస్తానని చెప్పాడు, కానీ నువ్వెవరో మాకైతే తెలియదు, నువ్వెవరో చెప్పు నాకు అని చెప్పేసి ఒక పూజారి, ప్రధాన పూజారి యేసు ప్రభువుని అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడో బైబిల్లో చూద్దాం. మార్కు సువార్త 14:60-61-2. ప్రధాన యాజకుడు అంటే పెద్ద పూజారి, ప్రధాన పూజారి, పెద్ద పూజారి అడుగుతున్నటువంటి మాట. వారి మధ్య నిలిచి ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసుని అడిగిన. యేసు ప్రభువుని అడుగుతూ అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, మరలా ప్రధాన యాజకుడు ఏమడుగుతున్నాడు అంటే, ప్రధాన యాజకుడు అంటే ప్రధాన పూజారి, పెద్ద పూజారి ఏమడుగుతున్నాడు? పెద్ద పూజారి అని అంటే, పరమాత్మని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని అడుగుతున్నాడు. యేసు ప్రభుతో అడిగినటువంటి మాట. ఏమని అడిగాడు? పరమాత్మని కుమారుడవు నీవేనా అని యేసుతో అడుగుతున్నాడు, యేసు ప్రభుతో అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో చూడు ఒకసారి. అందుకు యేసు అవును నేనే అన్నాడా? అంటే యేసు ప్రభు ఎవరు? ఇప్పుడు పరమాత్ముని కుమారుడు. మనం వింటున్నావా? యేసు ఎవరు? పరమాత్ముని కుమారుడు. ఒకే ఒక్క దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ ఒకే ఒక్క దేవుడు పంపించాడు పరమాత్ముని కుమారుడు. అర్థమైందా? నెక్స్ట్ ఇదే వచనాన్ని మనం రిఫరెన్స్ బైబిల్ అని చెప్పేసి ఇంకోటి ఉంటది, పాత బైబిల్. అందులో కనుక చూసినట్లయితే
ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు 61లో. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండాను. తిరిగి ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, శ్రీ భగవంతుని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, ఎవరి కుమారుడు? భగవంతుని కుమారుడవు నీవేనా అని అడిగినప్పుడు యేసు అవును నేనే అన్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలి, భగవంతుని కుమారుడు యేసు, పరమాత్ముని కుమారుడు యేసు. అవునా? ఇప్పుడు భగవంతుడు అని హైందవుడు మాట్లాడుతున్నాడు, భగవంతుడు అని చెప్పేసి హైందవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ భగవంతునికి ఆకారం లేదు, ఆ భగవంతుడు ఒక్కడే దేవుడు. ఆ భగవంతుడి సంకల్పం ఏంటి? ఆ భగవంతుడు ఎవరిని పంపించాడు మన కొరకు? ఆ భగవంతుడి గురించినటువంటి జ్ఞానం లేక తెలియక ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే, వీధికొక విగ్రహాన్ని పెట్టేసి, వీధికొక గుళ్ళు కట్టేసి, మా దేవుడు ఈయన, మా దేవుడు ఈయన. అక్కడ రాకి ఎందుకు? చచ్చిపోయినటువంటి ఒక రాజులు కానివ్వండి, రాజుల కాలంలో రాజులు చచ్చిపోతే ఆయన దేవుడు చేశారు. అక్కడ దానికి ఎందుకు? మన దాంట్లో మన తాత ముత్తాతలు చచ్చిపోతే గుడి కట్టేసలే. ఇలా చాలా మంది దేవుళ్ళు అవుతున్నారు. కానీ మనుషులు దేవుళ్ళు కాలేరు. దేవుడు ఒక్కడే, ఆయన భగవంతుడు. ఆ భగవంతుడే ఈ లోకానికి ఎవరిని పంపించాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన ఆ భగవంతుడు చెప్పాడు, నా దగ్గరికి రావాలి అంటే మీ పాపాలు కడుక్కొని రావాలి. మీరు తెలుసో తెలియకనో, అర్థమయ్యో అర్థం కాకనో మీరు తప్పులు చేశారు, పాపాలు చేశారు. ఆ పాపాలు కడుక్కొని ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలి. లేకపోతే నేను స్వర్గలోకానికి రానివ్వను, మిమ్మల్ని అందరినీ శిక్షలోనికి, నరకాగ్ని, భయంకరమైన నరకాగ్ని గుండం ఉంది, ఆ నరకం మీరు తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? నేను ఈ లోకానికి పంపించిన నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నేను ఈ లోకానికి పంపించిన నా కుమారుడైన యేసుక్రీస్తును మీరు నమ్మాలి. ఏమని నమ్మాలి? మా కొరకు దేవుడు పంపించిన దేవుని కుమారుడు ఈయనే అని నమ్మాలి. అవునా? అలాగే ఇప్పుడు ఇస్లాం సహోదరులు కూడా, ఇప్పుడు చాలా మంది చూడండి, ఇస్లాం సహోదరులు ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళందరూ క్రీస్తు నమ్ముకుంటున్నారు. మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అవునా కదా? ఇస్లాం సహోదరుల నుంచి మాకు తెలిసి చాలా మంది ఉన్నారు, వచ్చి నమ్ముకున్నారు. అవును, వాస్తవం, మనందరి దేవుడు ఒకడే, ఆ ఒకే ఒక దేవుడు ఈ లోకానికి యేసును పంపించాడు అనే వాస్తవాన్ని అంగీకరించారు. అలాగే హైందవుల నుంచి ఎస్, భగవంతుడు ఒకడే, ఆ ఒకే ఒక భగవంతుడు నిజమైన దేవుడు, ఆ ఒకే ఒక దేవుడే ఈ లోకానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం పంపించాడు అని చెప్పేసి వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే యేసుక్రీస్తు దేవుడు నమ్ముకోవడం కాదు. దేవుడు ఎవరో చెప్పింది యేసు ప్రభు, దేవుని దగ్గరికి మనల్ని చేర్చేది యేసు ప్రభు, ఆ ఒకే ఒక దేవునికి మనుషులకు మధ్యవర్తి యేసుక్రీస్తు, దేవునితో మనకు సమాధానపరుస్తూ దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళేవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అనేటటువంటి వాస్తవాన్ని ఈరోజు మనమందరం గమనించాలి, గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు నా కుమారుడు సోను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము, మనం దేవుడు అని నమ్ముకొని బ్రతుకుతున్నాము, ఒకవేళ అక్కడ వేరే దేవుడు ఉంటే అనేటువంటి క్వశ్చన్ కి సమాధానము వచ్చిందా లేదా? అడగదా? అసలు వేరే దేవుడు అంటూ లేడు, ఉన్న ఒకే ఒక దేవుడు. ఆ ఒకే ఒక దేవుణ్ణి ముస్లింస్ ఏమంటున్నారు అనేది అల్లా అంటున్నారు. కానీ ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. తర్వాత హైందవులు ఏమంటున్నారంటే భగవంతుడు అంటున్నారు. కానీ ఆయన అసలు ఎలా ఉంటాడో, ఏమై ఉంటాడో, ఆయన సంకల్పం ఏంటో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ ఎవరైతే సంకల్పాన్ని గ్రహించగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ని చేత పట్టుకొని దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఆత్మస్వరూపి, ఆ దేవుడు పరమాత్ముడు, ఆ దేవుడు భగవంతుడు అని గమనించి ఆయన భూలోకానికి రాలేడు. ఎందుకంటే అంత శక్తిమంతుడు ఆయన. భూలోకాలను నిర్మించిన వాడు, సమస్త సృష్టి నిర్మించిన వాడు ఈ లోకానికి రాడు. ఎందుకు రాడు అంటే ఒక మాట బైబిల్లోనే మనం చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట, 8వ అధ్యాయము 20వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకు చేయడు? జాగ్రత్త వినండి. ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకు చేయడు అని అంటే ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. అంటే ఈ భూలోకం మాత్రమే కాదు, ఆకాశ మహాకాశాలు కూడా దేవుడిని పట్టజాలవు. అంత శక్తిమంతుడు, అంత పెద్దవాడు కాబట్టి ఆయన ఈ భూలోకంలో నివసింపలేడు. అయితే కన్ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం పాత నిబంధన చదివినప్పుడు యెహోవా 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 అని కనపడు. కాబట్టి హైందవ సహోదరులు ఏం చెప్పేశారు? యెహోవా దేవుడు కాదు, అది ఇజ్రాయెల్ దేవుడు అనేసారు. ఇప్పుడు ముస్లింస్ ఏమంటున్నారంటే అల్లా 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 అని వీళ్ళు అంటారు. అల్లా మా దేవుడు కాదు అని వాళ్ళు అనేసారు. అవునా కదా? ఇంతకు ఈ అల్లా అనే పేరు కానీ ఈ యెహోవా అనే పేరు కానీ ఎప్పుడు వచ్చింది? ఈ పదాలు ఒరిజినల్ గా దేవునికి పేరు లేదు, దేవునికి పేరు లేదు, మనకు లాగా పేరు లేదు. దేవునికి ఉన్న పేర్లు ఏంటి అని అంటే ఆయన క్యారెక్టర్, ఆయన లక్షణాలే ఆయనకు పేర్లుగా ఉన్నాయి. ఆయన అదృశ్యుడు అంటే కనబడేది వాడు, అదృశ్యుడు అంటాం, అది పేరా? అలాగే యెహోవా అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని అంటే ఇది పేరుగా ఎప్పుడు మారింది అని అంటే పాత నిబంధన గ్రంథంలో మోషే అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏమన్నాడంటే మీ పేరేం పేరు అని అంటే నాకు పేరు లేదు, నేను ఉన్నవాడను అంతే అన్నాడు. ఉన్నవాడు అంటే చావు పుట్టుకలు లేనివాడు, నేను పుట్టినవాడు కాదు, నేను ఉన్నవాడిని అనే మాట చెప్పాడు. ఆ ఉన్నవాడు అనేటువంటి మాటకు, ఆ మాటను వాడు హిబ్రీ భాష కాబట్టి, హిబ్రూ లాంగ్వేజ్ కాబట్టి హిబ్రూ లాంగ్వేజ్ లో ఏమంటారంటే యెహోవే అంటారు. దాన్ని యెహోవే అంటే ఉన్నవాడను అని అర్థం. అది యెహోవే కాస్త యావేగా మారి, యావే కాస్త యెహోవాగా మారి, యెహోవా కాస్త జెహోవాగా మారి, ఇంగ్లీష్ లో రకరకాల
విధంగా మారింది. కానీ దాని అర్థం ఏంటి? ఉన్నవాడు, దేవుడు అంటే ఉన్నవాడు. అందుకోసమే కొత్త నిబంధనలో మనకు బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కడ కూడా యెహోవా అనే పేరు కనపడదు. ఎంత జాగ్రత్తగా ప్రపంచానికి దేవుడు, యేసు ప్రభువును పంపించిన దేవుడు ప్రపంచానికి దేవుడు అని చెప్పడం కోసం అని చెప్పేసి ప్రధాన యాజకులు కూడా అడిగే విధానం చూడు. నీవు పరమాత్మ కుమారుడువా, నీవు శ్రీ భగవంతుడి కుమారుడువా, నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుతాడు తప్ప నువ్వు యెహోవా కుమారుడువా అని అడిగినట్టుండదు. అనగా యెహోవా అనే పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు కొత్త నిబంధనలో అంటే యెహోవా అనేటటువంటి పేరు కేవలం ఇశ్రాయేలుకే చెందింది. కానీ ఈ ధర్మశాస్త్రం రాకముందు, మోసే గారి కంటే ముందు ఎవరున్నారు? అబ్రహాము గారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, యాకోబులు కదా. వాళ్ళకు యెహోవా అనే పేరే తెలియదు. వాళ్ళకు యెహోవా అనే పేరే తెలియదు. అంటే వాళ్ళ దేవుడే మన దేవుడు. ఈరోజు అబ్రహాము దేవుడే ఇస్లాం సహోదరులకు దేవుడు అయితే ఆ అబ్రహాం యొక్క దేవుడే మన దేవుడు. ఆ అబ్రహాం యొక్క దేవుడే ఈ ప్రపంచానికి దేవుడు. దాని కొరకు నిర్గమకాండం 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 2-3 వచనాలు. మరియు దేవుడు మోసేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. వాళ్ళందరికీ యెహోవా అంటే ఎవరు వాళ్ళకు తెలియదు. కాబట్టి ఒరిజినల్ దేవుడు ఎవరు అని చెప్పేసి అంటే సర్వశక్తిమంతుడు. యెహోవా అనే పేరు గాని అల్లా అనే పేరు గాని ఎవరికి తెలీదు? అబ్రహాం గారికి తెలియదు. అబ్రహాం గారి యొక్క దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవదేవుని కుమారుడు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే ఆయనే దేవుడని కాదు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించాడు అన్నమాట. అర్థమైంది? అందుకోసమే ఈరోజు మనం విగ్రహాలు పెట్టుకొని పూజించడం అనేటటువంటిది 100% తప్పు. ఎందుకు తప్పు ఒక మాట చదువుకొని మనం ముగించేసుకుందాము. ఇప్పుడు యేసు ప్రభు అని విగ్రహాలు పెడతారు, యేసు ప్రభు ఫోటోలు ఉంటాయి కదా, అది కూడా తప్పే. మనం ఒకసారి ఒక వీడియోలో దాన్ని కాల్ చేసినాం, గుర్తుందా? సిలువ కూడా పెట్టొద్దు, ఆ గుర్తు కూడా ఉంటుంది. అలా పెడితే అలాంటి వాడు కూడా నరకానికే. తప్పు చేస్తున్నట్టే లెక్క. కాబట్టి రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది 1వ అధ్యాయంలో. రోమ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకొని మనం పాఠం. ఎందుకనగా దేవుని గూర్చి తెలుసుకోవటానికి అవసరమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. అంటే దేవుడే ఓపెన్ గా పెట్టాడు. దేవుడు గురించి తెలుసుకోవడానికి అవసరమైనటువంటి విషయాలన్నీ ఈ లోకంలో ఉన్నాయట. దేవుడు అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు గాని తమ వాదములందు వ్యర్థులైది. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులైది. వారు అక్షయుడకు దేవుని మహిమను, అంటే నాశనమే కానటువంటి దేవాది దేవుని మహిమను ఎలా మార్చేశారట వాళ్ళు? క్షేమగు అంటే నాశనమైపోయే మనుషుల యొక్క బొమ్మలు, పక్షుల యొక్క బొమ్మలు, చతుస్పాద అంటే 4 కాళ్ళ జంతువుల యొక్క బొమ్మలు, పురుగుల యొక్క బొమ్మలుగా మార్చేశారు అని అంటున్నాడా లేదా? అంటే దేవుడు అదృశ్యుడు, కనబడేది. వారు దేవునికి ఆకారం లేదు, దేవుడు మహిమా స్వరూపి. అయితే ఆ దేవుడు నాశనమే లేనటువంటి వాడు, మరణమే లేనటువంటి వాడు దేవుడు. అయితే ఆ దేవుణ్ణి ఈరోజు మనుషులు ఏమేం చేశారు? మనుషుల బొమ్మలుగా, విగ్రహాలుగా, పక్షుల బొమ్మలుగా, పక్షుల విగ్రహాలుగా, 4 కాళ్ళ జంతువుల విగ్రహాలుగా చేసేసి పూజిస్తున్నారు లేదా? అది తప్పు. దేవుణ్ణి అలా మార్చుకోకూడదు. దేవుడు అంటే దేవుడే, అదృశ్యుడు. దేవునికి నిజమైనటువంటి గుడి ఏంటి? మనం కట్టించే గుడి కాదు, బయట కట్టించే చర్చి కాదు, అక్కడ కట్టించే మసీదు కాదు. ఒరిజినల్ గా దేవుని గుడి అంటూ ఉంటే ఇదేది? మన దేహం, మన శరీరమే దేవుని గుడి. ఇందులో దేవుడు ఉంటానని చెప్పేసి అంటున్నాడు. మీలో దేవుడు నివసిస్తున్నానని చెప్పి, నివసించాలి అని చెప్పేసి దేవుడి ఆశ, దేవుని కోరిక. కాబట్టి మనం ఇందులో నివసించాలే తప్పించి మనం గుళ్ళు గోపురాలు కట్టుకొని అందులో విగ్రహాలు ప్రతిష్ఠించుకొని అది పాపం, అది తప్పు. ఈ రోజు ప్రపంచానికి అర్థం కాని విషయం. కాబట్టి అలాంటి వారిని దేవుడు ఏం చేశాడట? ఈ హేతు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అందుకోసమే చూడండి, కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది చేయకూడదు, అది చేయాలి అనే ఖచ్చితమైనటువంటి కరాఖండి ఎక్కడ ఉంటది? ఇప్పుడు గుడికి వెళ్ళామనుకో, అనుకుందాం సరే, గుడికి వెళ్ళామనుకో, నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు అందరిని ప్రేమించాలి, పాపం చేయకూడదు, విచారం చేయకూడదు, మందు తాగకూడదు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ గుడికి పోతే ఎవడని చెప్తాడా? ఫుల్గా తాగు, ఎంజాయ్ చేయి, ఏమన్నా చెయ్యి. ఇంకా భయంకరంగా మాట్లాడాలంటే నేను చిన్నప్పుడు చూస్తూనే చెప్తున్నాను, గుడిల ముందు ఒక డాన్స్ ప్రోగ్రామ్ పెడతారు. ఎంత ఘోరంగా ఉంటుంది ఆ డాన్స్ ప్రోగ్రామ్? అమ్మాయిల్ని తీసుకొచ్చేసి, యవ్వన కాలంలో ఉన్నటువంటి అమ్మాయిలు తీసుకొచ్చేసి బట్టలు లేకుండా డాన్స్ చేపిస్తారు గుడి ముందు. నిజమైన దేవుడు అక్కడ ఉంటే దాన్ని సహిస్తాడా? నిజమైన దేవుడు అక్కడ ఉంటే అలాంటివి దగ్గర రానిస్తాడా? అంటే వీళ్ళు తయారు చేసుకున్నాడు. అసలు సిసలైన దేవుడిని వదిలిపెట్టేసుకొని వీళ్ళు గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు కనుక అక్కడ ఏం చేసుకున్నా ఏం లేదు, పెద్ద ఉపయోగం లేదు. తాగుడు అక్కడే నడుస్తుంటది. ఇప్పుడు మన సహోదరులు ఉన్నారు, అంటే వాళ్ళని మనం తప్పు పెట్టడమో లేదంటే కించపరచడమో కాదు, కానీ మనం ఒకప్పుడు అక్కడ ఉండి వచ్చినటువంటి వాళ్ళం. ఈ రోజు చర్చికి వెళ్తే ఏం జరుగుతుంది? చర్చికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, అక్కడే గొర్రె పడేది ఉంటుందా, లేకపోతే కొబ్బరికాయ కొట్టేది ఉంటుందా, యాటను కోసేది ఉంటుందా, తాగుడు ఉంటుందా, ఏముంటుందా?
ఇవేముండవు. ఇప్పుడు ఇలా కూర్చోవటం, మీరు బైబిల్లో దేవుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు, పరమాత్ముడైన దేవుడు తన ప్రియకుమారుడి ద్వారా మనకు ఇచ్చిన సూచనలు, సలహాలు, ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అందరు కలిసిమెలిసి ప్రేమగా బ్రతకండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, మంచిగా బ్రతకండి అనేటువంటి మాటలు బోధించడం జరుగుతుంది ప్రతి ఆదివారం. అదే గుడికి వెళ్తే ఏం జరుగుతుంది? అందుకోసమే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళేసి మొక్కటం, దాన్ని దేవుడు ఏమని రాయించారో తెలుసా బైబిల్లో? విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటాడు. అక్కడికి వెళ్ళి మొక్కేది, నాకు ఆ లాభం రావాలి, ఈ లాభం రావాలి, నీకు వాటా ఇస్తా, నాకు ఈ లాభం కావాలి, నాకు ఆ లాభం కావాలి, నీకు ఆ వాటా ఇస్తా, ఈ వాటా ఇస్తా అని చెప్పేసి వాటా మాట్లాడుకోవడం రావటమే కదా బిజినెస్. అలా కదా, 101 కొబ్బరికాయలు కొడతా, నాకు అది జరగాలి, ఇది జరగాలి, నీకు ఆటలకు వస్తా, నా బిజినెస్ మంచి జరగాలి అంటే బిజినెస్ డీలేగా, నీ వాటా నీకు ఇస్తా. ఇక్కడ ఏమంటుంది అట్లా? మనకు అర్థం కావాలి ఎక్కడ నిజమైన దేవుడు ఎక్కడున్నాడు. నీ గురించి, నా గురించి, మన గురించి ఆలోచించమైన దేవుడు ఎక్కడున్నాడు. అవునా కదా? ఇప్పుడు మన గురించి ఆలోచించి, అరే మీరు చేయరాని పనులు చేసి, తప్పులు పాపాలు చేసి, మాట్లాడకూడని మాటలు మాట్లాడేసి, చేయకూడని పనులన్నీ చేసేసి, రకరకాల పాపాలు చేసేసి, మీరు నిత్య నరక అగ్నిగుండం భయంకరమైనటువంటి నరక శిక్షలోకి పడుతున్నారు కనుక మిమ్మల్ని రక్షించాలి అనే ఆలోచన దేవుడికి వచ్చింది. అంటే మనల్ని రక్షించాలనే ఆలోచన నిజమైన దేవుడికి వచ్చింది. ఆ దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించి ఆయన రక్తంలో, అంటే ఆయన మరణంలో మన పాపాలన్నింటినీ కడిగాడు. యేసుక్రీస్తు ప్రభు గారు దేవుడు నా కోసమే ఆయన్ని పంపించాడు, నా కోసమే ఆయన చనిపోయాడు అని మనం ఒప్పుకొని యేసును మన కోసం పంపించిన ప్రభువుగా, మన రక్షకుడుగా మనం అంగీకరించగలిగితే దేవుడు ఖచ్చితంగా మన పాపాలు క్షమిస్తాడు. మన పాపాలు క్షమించాలనుకో ఆ తర్వాత మనం ఎప్పుడు చచ్చిపోయినా, ఎంత చచ్చిపోవడం అంటే ఏమో కాదు, ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవడం, ఇంకో లోకానికి వెళ్ళడం. అయితే స్వర్గానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం. యేసు ప్రభు ద్వారా మన పాపాలు కడుక్కొని దేవుడిని, నిజమైన దేవుడిని తెలుసుకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. అనగా ఏదైనా పుట్టినప్పటి నుంచి పాపాలే చేయలేదు అసలు అంటే నువ్వు యేసు ప్రభు దగ్గర రానవసరం లేదు, నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజానికి నేను అసలు పాపాలే చేయలేదు అనేటువంటి వాడు ఉంటాడు ఎవడన్నా. ఎందుకు చెప్తున్నానంటే వాడికి తెలియాలి ఫస్ట్ పాపం అంటే ఏంటో వాడికి తెలియాలి కదా. అవునా కదా? పాపం అంటే ఏంటో నాకేం తెలియదు అని చెప్పేసి మాట్లాడేటటువంటి మహానుభావులు చాలా మంది తయారయ్యారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, నేను ముగించేస్తాను పాఠము. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ పోయిన తర్వాత, ఆ కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎలా బ్రతకాలి, ఎక్కడ ఏం చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ కంపెనీ ఓనర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుంటారా లేదా? ఆ కంపెనీ ఓనర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుంటారు. ఆ కంపెనీ ఓనర్ ఎవరో తెలియదు, ఆ కంపెనీ ఓనర్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో తెలియదు, తెలియకుండా పోయి లోపల నుండి లోపలికి వెళ్ళి తన ఇష్టానుసారమైన పనులన్నీ చేశారనుకో, ఇప్పుడు నేను ఒక పాపం కూడా చేయలేదు, నేను ఒక పాపం కూడా చేయలేదు అని చెప్పేసి ఆయన అన్నాడు అనుకో, సెట్ అవుతుందా? సరే, నువ్వు చేసినవన్నిటిని బట్టి ఆయన పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కంపేర్ చేద్దాం. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నువ్వు మీరు లేదనుకో నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధుడవే, నువ్వు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని నిర్ధారించు. ఇప్పుడు వరకైతే నీకేం తెలియదు, ఏ కంపెనీలో అయితే నువ్వు ఎంటర్ అయ్యావో ఆ కంపెనీ ఓనర్ ఎవరో తెలియదు, ఆ ఓనర్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలియదు. తెలియనప్పుడు తప్పు చేయలేదు అని ఎలా చెప్తావు? తప్పు చేయలేదని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని, ఆయన కండిషన్స్ అన్ని ముందు పెట్టేసి చదివిన తర్వాత ఇందులో ఏ ఒక్కటైనా నువ్వు క్రాస్ చేసినట్టు కనబడితే పాపివి, క్రాస్ చేయనట్టు కనబడితే నువ్వు పరిశుద్ధుడివి. టాలీ చేద్దామా అని కూర్చున్నావు అనుకో, ఫస్ట్ దెబ్బకి అవుట్ అయిపోతావు నువ్వు. ఎందుకో తెలుసా? ఆ కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే ఆయన పర్మిషన్ తీసుకున్నావా? తీసుకోలేదు. ఆ దెబ్బతోనే అవుట్ అయిపోయినాను. ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడితే చాలా చాలా ఉంటాయి. ఈరోజు మనం ఏమనుకుంటాం, పాపం అంటే ఏంటి కదా, ఒకరిని మోసం చేస్తే పాపం, ఒకరిని హత్య చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, అనవసరంగా దూషిస్తే పాపం. అదే మీకు తెలిసింది జనరల్. అది కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకపోతే ఒక సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు మేలు చేయగలిగే శక్తి నీ దగ్గర ఉన్నప్పటికీ నువ్వు చేయకపోతే అది కూడా పాపమే అన్నాడు. మరి అలాంటివి నువ్వేం చేయలే, జేబు నిండా డబ్బులు ఉన్నాయి, తివ్వికి అన్నం, కడుపుకు అన్నం లేక అలమటిస్తూ బాధపడుతున్నటువంటి సోదరుడు నీ దగ్గరికి వచ్చాడు, ఉన్నా కూడా లేదన్నావు అనుకో, అదేమైంది? అది కూడా పాపం. అన్నా కదా? కాబట్టి అసలు శిశులైనటువంటి దేవుడు తెలియాలి, అంతకుమించి ఆ దేవుని ఎందుకు వెళ్ళాలంటే మార్గం కూడా తెలియాలి. మార్గం కూడా తెలియకపోతే నేను వెళ్ళిపోతాను అంటే అందుకోసమే ఖచ్చితంగా ప్రతి మానవుడు ఏం చేయాలి? యేసుప్రభు దగ్గరికి రావాలి, యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయనే దేవుడు పంపించిన దేవుని కుమారుడు, మన రక్షకుడు అని యేసుక్రీస్తును నమ్మి అంగీకరించి మనం బ్రతకగలిగితే ఆ తర్వాత దేవుడు మనకు సహకారులుగా ఈ లోకంలో అందిస్తాడు. ఈ లోకం గురించి, మన గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి అవగాహన కల్పించిన తర్వాత అవన్నీ తెలుసుకొని శాంతి సమాధానంతో ఈ లోకంలో బ్రతకటం మాత్రమే కాకుండా నీ ద్వారా 10 మందికి శాంతి సమాధానాన్ని అనుగ్రహించి అందరినీ కూడా సమాధానంతో బ్రతకరించి నువ్వు ఈ లోకాన్ని నుంచి దాటిపోవడం. దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చినటువంటి శాంతిని మనం 10 మందికి పంచాలి. 10 మంది, ఒక్కొక్కరు 10 మందికి పంచాలి. ఇదే సువార్త. అంతే తప్ప మత మార్పిడి కాదు. మతం అన్నది లేదు. కులం కేవలం మన భారతదేశంలోనే ఉంది. మనుషులు తయారు చేశారు. కులానికి విలువ లేదు, మతానికి విలువ లేదు. దేవుడు ఒకరే. ఆ ఒకే ఒక దేవుడు తన ప్రియ కుమారుడు ఈ లోకానికి పంపించాడనే వాస్తవాన్ని ఎరగాలి. అర్థమైంది? అసలు 2-3 దేవుడు లేరు, 100 మంది దేవుడు లేరు కన్ఫ్యూజ్ అవ్వడానికి. ఒకవేళ వేరే దేవుడు ఉంటాడేమో అనేటువంటి ఆలోచన నీకు వచ్చింది, మంచిదే. కానీ దేవుడు ఎంతమంది? దేవుడు ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే. మంచి క్వశ్చన్. నీ క్వశ్చన్ కి సమాధానం వచ్చిందా? అర్థమైందా? దేవుడు ఒకడే కాబట్టి మిస్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయనే ఉన్నది, ఆయనే. కాకపోతే హైందవులు ఏమంటారంటే మా దేవుడు భగవంతుడు అంటున్నారు, ముస్లింస్ ఏమంటున్నారంటే మా దేవుడు అల్లా అంటున్నారు. కానీ అంతా ఆయనే. కాకపోతే మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన సంకల్పం తెలియాలి. ఆయన మనల్ని తనతో సమాధానపరుచుకోవటం కోసం, తనకు దగ్గరతో చేర్చుకోవటం కోసం మధ్యవర్తిగా యేసుప్రభువుని పంపించాడు.
ఇప్పుడు మధ్యవర్తి ద్వారా వెళ్ళకుండా నువ్వు వెళ్ళగలుగుతావా? సీఎం ఉన్నాడు, సీఎం దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మధ్యవర్తి ఎవరో ఒకరి ద్వారా మనం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. నేను డైరెక్ట్ పోతానంటే అవకాశమే లేదు. ఒక సీఎంకే నువ్వు డైరెక్ట్ పోవడానికి లేదు, మధ్యవర్తి కావాలి అని అన్నప్పుడు దేవదేవుడి దగ్గరికి, ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మధ్యవర్తి కావాలి. ఎవరా మధ్యవర్తి అని అంటే యేసుక్రీస్తు. దేవుడికి మనుషులకును మధ్యవర్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని దగ్గరికి చేరుకోవాలి. ఈ విషయం తెలియక చాలా మంది ఏమని చెప్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అంటే మన మతం వేరు వాళ్ళ మతం వేరు అంటే తెలివి లేని వాళ్ళు, పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు, తెలియని వాళ్ళు చేసేటటువంటి మాటలు. మతాలు లేవు. నీ దేవుడు వేరు నా దేవుడు వేరు కాదు, మనందరి దేవుడు ఒక్కడే, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తయారు చేసిన దేవుడు ఒక్కడే అనే వాస్తవం మనకు అర్థమైందా లేదా? కాబట్టి ఈ మాటల ప్రకారంగా ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని మనం అంగీకరించి మనం నమ్మి దీని ప్రకారంగా బ్రతికి ఆ దేవుడు ఈ లోకానికి మన కొరకు పంపించిన యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని బ్రతకటమే గొప్ప భాగ్యం. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభును నమ్మి యేసు ప్రభు ద్వారా ఈ లోకంలో బ్రతికి మనం చనిపోతే పక్కా ఖచ్చితంగా పరలోకం మనకు, స్వర్గలోకం మనకు వస్తుంది. వేరే దేవుడు ఉండే అవకాశమే లేదు, ఉన్న దేవుడు ఒకడే. ఆ దేవుని సంకల్పం తెలియకనే మనుషులు పొరపాటు పడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ దేవుని గురించి పూర్తిగా తెలుసుకోకుండా విగ్రహారాధన చేస్తున్నారు, బొమ్మలు పెట్టుకుంటున్నారు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే వాస్తవం గ్రహించి మనమందరం సత్యదేవుని యొద్ద ఉన్నాము. కాబట్టి అలా బ్రతికి ఒకవేళ ఇంకా నమ్మకపోతే ఈ విషయాన్ని బట్టి ఇంకా ముందుకొచ్చేసి తెలుసుకొని నమ్మి పాపాలు పడుకొని పరిశుద్ధపరచబడి పరలోకం వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోచినడే చిన్న ప్రార్థన చేస్తున్నాను.